హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారం రిలీజ్ అయిన 3 మూవీస్ ఉన్నాయి భయ్య. ఆల్రెడీ 3 మూవీస్లోకి వెళ్ళి 2 మూవీస్ చెప్పేసా రివ్యూ. ఒకటి పరాగ్రామం ఇచ్చేసా, రెండోది డిమాండెడ్ కాలనీ 2B ఇచ్చేసా రివ్యూ, ప్లస్ మూడోది ఒకటి పెండింగ్ ఉంది భయ్య. అది ఈరోజు సండే కాబట్టి చూసా. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. అసలు ఈ మారుతి నగర్ సుబ్రహ్మణ్యంకి ఈ నగర్కి ఈ పేరుకి ఏది సంబంధం అని చెప్తా. ఫస్ట్ చెప్పే ముందు భయ్యా, అసలు నేను ట్రైలర్ చూడలే, ఓన్లీ సాంగ్స్ విన్నా. మేడం సాడ మేడం అంటే అదొక సాంగ్ అయినా, ప్లస్ ఇంకోటి నా పేరే సుబ్రహ్మణ్యం నేనంటే టైటిల్ సాంగ్ ఉంటుంది, అది చాలా బాగా అనిపించింది. ఈ రెండే సాంగ్స్ బాగా నచ్చాయి భయ్య. నేను టీజర్ కానీ ట్రైలర్ కానీ చూడలే, కానీ డైరెక్ట్ వెళ్ళిపోయా మూవీకి అయితే. సో మన ప్రీ రిలీజ్ ఈవెంట్ మన అల్లు అర్జున్ వచ్చి చూసారు. ఇవి ఈవెంట్లో చాలా బాగా అయిపోయి. కానీ రా రమేష్ అయితే ఒక మాట అన్నాడు, ఈ బిరిలేజ్ వచ్చి అంటే సినిమాలో హీరో అంటే హీరో 30+ 40 బిలో ఉండాలని అనుకుంటారు, కానీ హీరో 50-60 ఏజ్ వాళ్ళు అంటే 50+ వాళ్ళు ఉన్న వాళ్ళు హీరోలా వేసి అసలు అలాంటి స్క్రిప్ట్ రావడం కానీ కథలు రావడం చాలా తక్కువ అన్నాడు. కానీ డైరెక్టర్ పేరు బి తెలియదు భయ్య. లక్ష్మణ్ కుమార్ ఏదో సంథింగ్ ఉంది, స్టోరీ డైరెక్టర్ ఆల్ అయిననే అంట. సో నాకైతే చాలా అంటే చెప్తున్నా భయ్యా, ఫ్రెండ్స్ అన్నా లేదంటే ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన మూవీ. కానీ దయచేసి ఓటీటీ కోసం వెళ్ళకండి భయ్యా, ప్లీజ్ దయచేసి థియేటర్కి రాండి భయ్యా. ఎందుకంటే చాలా బాగుంది. ఇలా ప్లస్ పాయింట్ ఏంటంటే కామెడీతో నిండిపోయింది. రావు రమేష్ ఇంకా వాళ్ళ అబ్బాయి అంకిత్, రావు రమేష్ ప్లస్ ఇంకా అంకిత్, వీళ్ళిద్దరే భయ్యా సినిమాకి ప్రాణం పెట్టినట్టు. వీళ్ళిద్దరు న్యాచురల్ కామెడీ, ఎక్కువ ల్యాగ్ చేయలే, ఎక్కువ లెంత్ లేదు, కరెక్ట్ మూవీ, కరెక్ట్ డీసెంట్. నేను చెప్తున్నా, తప్పకుండా మీ మూవీ చూసి నేను చూసా కాబట్టి నాకు నచ్చింది. ఒకవేళ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్య. సో మన రివ్యూలోకి వెళ్దాం భయ్య. అసలు ఈ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం టైటిల్ పెట్టడానికి కారణం ఏంది, అసలు సుబ్రహ్మణ్యం మూవడు ఏం చేస్తారు. సో ఇప్పుడు మన కథలోకి వెళ్దాం భయ్య. సో మన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం స్టోరీకి వెళ్ళిపోయాం భయ్య. స్టోరీ ఏంటంటే నార్మల్ కమర్షియల్ రొటీన్ స్టోరీ భయ్య. ఇంతకుముందు మనం కొన్ని సినిమాలో చూసి ఉంటాం కానీ ఓకే, కానీ కామెడీ అయితే పీక్స్ అంటే పీక్స్. మన రావు రమేష్ ఇంకా అంకిత్ వీళ్ళిద్దరే కామెడీ టైమింగ్ పండించారు భయ్య, వెరీ ఎక్స్ట్రార్డినరీ. సో కమింగ్ టు ద పాయింట్, స్టోరీ. సో నార్మల్ లైఫ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లుంటారో సేమ్ అదే చూపించింది భయ్య. సో సుబ్రహ్మణ్యం ఆయన 1988లో గవర్నమెంట్ జాబ్ అప్లై చేస్తారు. సో ఒక కారణంగా సస్పెండ్ అవుతారు. ఆ సస్పెండ్ అయిన తర్వాత ఆయన ఏజ్, ఒక ఇంటి బాధ్యత ఏం తీసుకోరు. మొత్తం వాళ్ళ భార్య ఇంద్రజ క్యారెక్టర్ చేసిన వాళ్ళ భార్య ఇంద్రజ మన జబర్దస్త్లో వస్తుంది. ఇంతకుముందు కొన్ని మూవీస్ చాలా మూవీస్ చేసింది ఇంద్రజ. సో ఈ మూవీ వచ్చేసరికి రాణి అనే క్యారెక్టర్ చేసింది మన రావు రమేష్ గారికి వైఫ్. సో అట్లా రమేష్ అట్లా గడిచిపోతుంటుంటే 20 years గడిచిపోతాయి భయ్య. ఆయనకి గవర్నమెంట్ జాబ్ తప్ప ప్రైవేట్ జాబ్, స్విగ్గీ, జొమాటో, వాచ్మెన్ డ్యూటీ ఏ పని చేసినా చేయాలంట. నేను తప్పు చేయలే కాబట్టి ఇన్ని రోజులు సస్పెండ్లో ఉన్నా. సస్పెండ్ కోట్ల కేసు నడుస్తుంది అంటే ఆయన జాబ్ గురించి. సో అది సాల్వ్ అయిన తర్వాత అంటే సాల్వ్ అవుతారా లేదా అంటే లాస్ట్ వరకు చూపిస్తారు. సో అట్లా కథ సాగుతుంది భయ్య. అప్పుడే వాళ్ళ కొడుకు, వాళ్ళ అత్తమ్మ కామెడీ టైమింగ్ మేము చాలా మూవీస్ ఉంది భయ్య. బెస్ట్ మూవీ కొన్ని చెప్పుకోవచ్చు అంటే F2 ఒకటి, F3లో ఒకటి, కొన్ని మూవీస్ సంథింగ్ అండ్ గీత గోవిందంలో కానీ ఈ మూవీస్లో బామ్మ క్యారెక్టర్ చేసేది. సో అట్లా సుబ్రహ్మణ్యం ఖాళీ ఉండే టైంలో ఒక ఇంటి బాధ్యత తీసుకోడు. మొత్తం వాళ్ళ ఇంద్రజ వాళ్ళ భార్య రాణి మొత్తం ఆ ఇంటి బాధ్యత తీసుకున్న తర్వాత సో వన్ డే మార్నింగ్ 5 ఏమవుతాయంటే వాళ్ళ కొడుకు వాళ్ళ కాలనీలో అమ్మాయిని చూస్తారు భయ్య. అక్కడ సాంగ్ స్టార్ట్ అవుతుంది భయ్య. ఓ సారీ ఆయన ఇంట్రెస్టింగ్ చెప్పాలిగా, నార్మల్ ఇంట్రెస్టింగ్ భయ్య. మన రావు రమేష్ అక్కడ ఒక పాట ఉంటుంది భయ్య, నా పేరే సుబ్రహ్మణ్యం నన్ను పెట్టాడు అంటే నాకు లిరిక్స్ అంత రాదు కాబట్టి సో నాకు లిరిక్స్ అంత రాదు. సో పాట టైటిల్ సాంగ్ ఉంటుంది, నార్మల్ ఎంట్రీ కానీ హైలైట్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఎంట్రీ అంకిత్.
అంకిత్ ఒక సాంగ్ ఉంటుంది భయ్యా, అంటే అలా నార్మల్ ఎంట్రీ వాళ్ళ అబ్బాయి. సో దాని తర్వాత ఏమైపోతాడంటే అదే వాళ్ళ మమ్మీ చెప్తున్నా కదా భయ్యా, రావు రమేష్ వాళ్ళ వైఫ్ ఉంటుంది. సో వాళ్ళ వైఫ్ ఒక కుండలో మనీ చాపాడు. సో సుబ్రహ్మణ్యానికి కరెక్ట్ టైంకి అంటే అప్పు తీసుకున్న కాడ ఇంట్రెస్ట్ కట్టమంటారు. సో ఇంట్రెస్ట్ కట్టడానికి వెళ్తుంటే ఆయన దగ్గర పైసలు వాళ్ళ భార్య తెలియకుండా దొంగతనం చేసి అప్పు కట్టేస్తారు. సో అదే టైంలో ఒక అమ్మాయిని చూస్తారు భయ్యా, వాళ్ళ అబ్బాయి అంకిత్, రమ్య. ఆమె ఆల్రెడీ ఇంతకుముందు ఏదో చూసినా అనుకుంటాం కానీ ఉందే భయ్యా ఆమె మూవీస్. అంటే ఒకటి రవిబాబు యాజ్ ద డైరెక్టర్గా క్రష్ అని ఒక మూవీ చూసా, అలా ఉంది. ప్లస్ ఇంకొకటి ఇలా క్రష్ తర్వాత కమిట్మెంట్ అని ఇంకొక మూవీ ఉంది భయ్యా. అంటే మొత్తం బోల్ మూవీస్ చేసిన ఆమె రమ్య. సో ఆమె క్యారెక్టర్ అయితే సో అది సో ఆమె బోల్ మూవీ చేసిన తర్వాత ఇవి ఆమె థర్డ్ మూవీయో ఫోర్త్ మూవీ అనుకుంటున్నా భయ్యా సంథింగ్. సో నాకంతా తెలియదు ఆమె థర్డ్ మూవీయో ఫోర్త్ మూవీయో. సో నేనైతే ఆమె 2 మూవీ చూసాను, క్రష్ ఒకటి, కమిట్మెంట్ ఒకటి. ఇది నేను థర్డ్ ఫోర్త్ మూవీ అనుకుంటున్నా, మరీ అంత డీటెయిల్గా తెలియదు. సో ఈరోజు ఏమైపోతుందంటే చూడగానే వాళ్ళ కాలంలో అమ్మాయి నడుచుకుంటూ వచ్చి మొత్తం గ్యాప్ కల్లా సారీ భయ్యా, దీనికంటే కొద్దిగా ఇంకా ఒక బ్యాగ్ చిన్న చెప్పడం మర్చిపోయా. హీరోయిన్ అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ ఉంటారు భయ్యా. అల్లు అర్జున్ మూవీస్ చూసి పెరుగుతాడు. నానా నేను నీ కొడుకుని కాదు, నేను అల్లు అర్జున్ వాళ్ళ తమ్ముంది, నాకు అల్లు అర్జున్ అన్న అవుతానని చెప్పి అల్లు అర్జున్ నా నాన్న అని ఆడొక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ నేను రివీల్ చేయలేను భయ్య. హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. అదే అల్లు అర్జున్ మా అన్నయ్య, అల్లు అర్జున్ మా డాడీ అదే పేరు చెప్పుకొని బయట తిరుగుతారు భయ్య. అట్లా అదే పేరు చెప్పుకొని రమ్మని పడేస్తాడు. రమ్మని పడేసిన తర్వాత అంటే రమ్మని ఫాలో అవుతుంటే చూడంగా వెంటనే అప్పుడు ఒక సాంగ్ వస్తుంది భయ్య, మేడం సార్ అంటే మేడం, అల్లు అర్జున్ది, డువాడ జగన్నాథ్, ఇంకా పుష్ప, అవన్నీ కొన్ని మూవీస్ రెఫరెన్స్గా వాడుకున్నాయి ఈ మూవీలో. సో నేను ఈ మూవీ చూసినంతసేపు ఏంది అంటే ఆ సాంగ్ చూసేటప్పుడు మూవీలో ఎందుకు వాడుకున్నా అంటే స్టార్టింగ్లో మనకి లాజిక్ చెప్తాను, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి. సో ఉంటుంది భయ్య, చిన్న ట్విస్ట్ ఉంటుంది, అది నేను రివీల్ మీరు చూసా మీకు తెలుస్తుంది. సో అట్లా సో అమ్మాయిని ఫాలో చేసుకుంటా వాళ్ళ ఇంటి పక్కకే బ్యాక్ సైడ్లో ఉంటారు భాస్కర్ రావు. అక్కడ హైలైట్ ఉంటుంది భయ్య. అమ్మాయి చూస్తేమో చిన్న పిల్ల అంటే 18 years, వీళ్ళు చూస్తే 22, 23. సో నీకంటే చిన్న అమ్మాయి లవ్ చేసావు ఏందిరా అని. ఆమె ఏమో మెచ్యూరిటీ ఉంటుంది భయ్య. అక్కడ హైలైట్ ఉంటుంది. అబ్బబ్బబ్బా హైలైట్ అంటే హైలైట్ అంటే కౌంటర్ ఒకటి ఉంటుంది, ప్లస్ ఇంకొకటి అదేమంటారు కామెడీ టైమింగ్స్. హీరో ఏమో ఫ్యాన్గా చెప్పేస్తాను, నేను లవ్ చేస్తున్నా, అది చేస్తున్నా, అవన్నీ ఏం చెప్పు, మనం పెళ్లి చేసుకున్నామని అంటారు. హైలైట్ ఉంటాం. మళ్ళీ అలా డాడీని తీసుకొచ్చి కాఫీ సీన్ మొత్తం ఏం చెప్పండి భయ, హైలైట్ ఉంటుంది అంతే. దాని వార్త అయిపోగానే అట్లా గడుచుంటే వాళ్ళ లైఫ్లో వీళ్ళు పని పాట లేని సోమరిపోతులు ఉంటారు కదా భయ్య. తండ్రి కొడుకులు సోమరిపోతు, ఏ పని చేయడు. డాడీకి ఏమో అంత ఏజ్ వస్తుంది, కొడుకుకేమో మొన్ననే ఎడ్యుకేషన్ అయిపోయింది. సో అట్లా పని పాట లేకుండా వీళ్ళిద్దరు టైం పాస్ చేసుకొని అట్లా గడిచిపోతుండే లైఫ్లో. సో అట్లా ఉంటుంది భయ్య. సో వీళ్ళిద్దరు లైఫ్ ఎట్లుంటుంది అంటే హీరో ఫాదర్ అండ్ సన్ కాకుండా బెస్ట్ ఫ్రెండ్ లాగా పెట్టింది భయ్య. డైరెక్టర్ అయితే చెప్తున్నా, ఇది ఆయన ఫస్ట్ మూవీ అంట. ఫస్ట్ మూవీ కాకుండా ఇంతకుముందు ఏదో మూవీస్ తీసినట్టు ఇది ఏదో అంటే బిగ్ మూవీ కాకుండా చిన్న మూవీ కాకుండా ఓకే పర్వాలే అంటే కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు కదా, ఫస్ట్ మూవీ అంటే తీయాలన్న భయం, షేక్ ఎలా వస్తుందో అవుట్పుట్ ఎలా వస్తుందో అని కొద్దిగా భయం ఉంటుంది. కానీ సినిమాలో డైరెక్టర్ అట్లాంటివి ఏం లేవు, చాలా బాగా టేకింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ. సో అట్లా గడిచిపోతుండే లైఫ్లో మన సుబ్రహ్మణ్యం అకౌంట్లకి 10 lakhs పడతాయి భయ్య. ఆ 10 lakhs ఎట్లా పడ్డాయి, ఆ 10 lakhs వేసి నీవు మొత్తం మైండ్ బాగా అది ఇది మొత్తం మైండ్ టెన్షన్. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి అకౌంట్లో 10 lakhs పడితే వాడు ఏం చేస్తారు, ఒక ఖర్చు అని పెడతారు, రెండోది నా అకౌంట్లో పైసలు ఇట్లా పడ్డా తెలుసుకునే వాడికి నిద్ర పడ్డాడు. అక్కడికి కట్టు భయ్య, అక్కడ ఇంటర్వ్యూ ట్విస్ట్.
ఇంటర్వెల్ ట్విస్టులు 2 ఉన్నాయి భయ్య. ఒకటేమో ఆయనకి 10 lakhs అకౌంట్లకి ఓవర్ వేసాడు, ఎందుకు వేసాడు, అసలు అకౌంట్లకి ఎట్లా పడ్డాయి, ఇన్ని రోజులు మన సుబ్రహ్మణ్యం అకౌంట్ ఇన్ని రోజులు సుబ్రహ్మణ్యం ఏ చిన్న ఏమంటారు బ్యాంక్ బ్యాలెన్సే మెయింటైన్ చేయరు, అలాంటిది ఆయన అకౌంట్లోకి 10 లక్షలు ఎట్లా వస్తాయి, అది ఒక ట్విస్ట్. సెకండ్ ట్విస్ట్ వచ్చేసి మన రమ్య ఏమంటారు అంకిత్ భయ్య, రావు రమేష్ వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్, అక్కడ ఒక ట్విస్ట్. ఈ 2 ట్విస్ట్లు హైలైట్ ఉంటాయి భయ్య. కమింగ్ టు ద సెకండ్ హాఫ్ భయ్య, సెకండ్ హాఫ్ అయితే మొత్తం కామెడీ, ఎక్కడ ఇంత చిన్న ల్యాగ్ లేదు, ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఎక్కడ ల్యాగ్ లేదు, మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసి సెకండ్ హాఫ్ ఎండింగ్ అయ్యే వరకు ఎక్కడ ల్యాగ్ భయ్య, ఎక్కడ ల్యాగ్ లేదు. కొంతమంది దొంగన కొడుకులు రివ్యూవర్స్కి చెప్తున్నా భయ్య, కొంతమంది మంచి రివ్యూ చేస్తే కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. ఏముంది కామెడీ ఫిలిం అంతా రొటీన్ రాడ్ మూవీ అంటారు. దయచేసి ఇది రాడ్ మూవీ కాదు భయ్య, పర్ఫెక్ట్ కామెడీ ఉన్న టైమింగ్. రావు రమేష్ ఇంకా అంకిత్ వీళ్ళిద్దరు ప్రాణం పెట్టి జీవించిన పర్ఫార్మెన్స్ భయ్య. ప్లస్ లాస్ట్ టైం సెకండ్ హాఫ్, కమింగ్ టు సెకండ్ హాఫ్ ఏంటంటే అట్లా 10 లక్షలు ఓడేసుకున్నాం తెలుసుకున్నాం అనేది ప్రయత్నం చేసిన తర్వాత అక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్య, అలా బామది. నేను అది చెప్తే రివీల్ చేయలేను, మీరు సినిమా థియేటర్కి వెళ్ళి చూసే మీకు అర్థమవుతుంది. సో అట్లా నేను రివీల్ చేయను. సో సుబ్రహ్మణ్యం ఏమంటే ఖాళీ ఉంటూ ఆయన అకౌంట్లో యూజ్ చేయకుండా 10 లక్షలు ఓడో తెలుసుకున్నంత వరకు నిద్రపట్టాడు. సో ఆయన వన్ డే ఫైన్ ఏం చేస్తారంటే వాళ్ళ భార్య ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయగానే ఇది రివీల్ చేయలేదు భయ్య, సో మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే మంచిగా అనిపిస్తుంది. నేను రివీల్ చేస్తే చాలా వడిగల్లో ఉంటుంది. సో సుబ్రహ్మణ్యం అంటాడు, సుబ్రహ్మణ్యం వాళ్ళ వైఫ్ ఏమని, నేను ఇంటికి వచ్చేవాడికి మీరు ఎలాంటి తిరగకుండా ఇల్లుని మంచి చూసుకొని అని చెప్పి అక్కడ ఒకటి ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ నేను రివీల్ చేయాలి. సో ఆ 10 lakhs ఎలా వచ్చాయి, ఇంతకీ ఆ 10 lakhs పంపించింది ఎవ్వడు? సుబ్రహ్మణ్యానికి అసలు ఫ్రెండ్సే ఉన్నారు. ఇన్ని రోజులు ఖాళీ ఉంటే నా కొడుకు ₹1 ఆయనకి ఊరంతా మొత్తం అప్పులే ఉంటాయి. ఆ అప్పుల నుంచి ఎట్లా బయటపడ్డారు, ప్లస్ ఇంకొకటి ఆ ఊరికి ఏదైతే సిటీలో మారుతి నగర్లో ఉంటారో మారుతి నగర్ ఉన్న వాళ్ళకి మొత్తం అప్పులు క్లియర్ చేసి మళ్ళీ కొత్త అప్పులు పుట్టుకొచ్చి మళ్ళీ కొత్త అప్పుల్ని క్లియర్ చేసి మళ్ళీ ఆయన లాస్ట్కి జాబ్లో జాయిన్ అవుతారు. లేదా గవర్నమెంట్ జాబ్ చెప్పినా కదా భయ్య, ఆయన గవర్నమెంట్ జాబ్ డ్రీమ్ ఉంటుంది. 2 ఉంటాయి భయ్య, గవర్నమెంట్ జాబ్ ఒక డ్రీమ్, ఇంకొకటి ఇల్లు కట్టుకోవాలని. ప్రతి మిడిల్ క్లాస్కి ఇవే 2 భయ్య, ఒకటి గవర్నమెంట్ జాబ్ ప్లస్ ఇంకొకటి ఇల్లు కట్టుకోవాలని. ఈ మూవీలో పర్ఫెక్ట్ చూపించాను. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ చూపించాడు. కానీ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్కి వచ్చే ఒక 20 minutes భయ్య చాలా ఏడుపు వచ్చేస్తుంది. అంటే ఎప్పుడు జాబ్ చేయలేను, పైసలు వాల్యూ ఫస్ట్ స్టార్టింగ్లో తెలియదు, దాని తర్వాత తెలిసి వస్తుంది. రావు రమేష్కి ఏమో జాబ్ చేసే ఉద్దేశం ఉన్నాడు. సో వాళ్ళ భార్య కోసం ఇంటి బాధ్యత తీసుకోనికి కోసం వాచ్మ్యాన్ డ్యూటీ చేస్తారు. వాళ్ళ కొడుకు స్విగ్గీ జొమాటో చేస్తారు భయ్య. ఆ సీన్ చూడంగానే కళ్ళలోకి వెళ్ళి నిజంగా భయ్య ఎవ్రీ మిడిల్ క్లాస్ అయితే ఆ కథ చూసినంతసేపు అందులో మనం ఎవ్రీ మిడిల్ క్లాస్ సేమ్ అదే మెంటాలిటీ ఉంది లాగా అనిపించింది భయ్య. సో కమింగ్ టు ద క్లైమాక్స్ ఏంటంటే ఇప్పుడు చెప్పక కదా భయ్య ఇంతసేపు సుబ్రహ్మణ్యం అకౌంట్లకి ఎలా వచ్చినామని ఇంతకి పంపించింది ఆ ఓవాడు వాళ్ళ చేల నుంచి అసలు సుబ్రహ్మణ్యంకి ఎందుకు వేసారు, వేసిన తర్వాత ఇంతకి ఏం జరిగింది, 10 లక్షలు ఆయన ఆ 10 లక్షలతో ఏం చేశారు అనేది సాగుతారు భయ్య. ఆ సాగుతుంటే ఏదైతే కథ సాగుతుంటారో 10 lakhs కోసం స్టార్టింగ్ నుండి ఎండింగ్ అయ్యేవాడికి కామెడీ అయితే పీక్స్ భయ్య, పీక్స్ అయితే పీక్స్ ఉంది. సో చిన్న మూవీ రిలీజ్ అయ్యి ఇప్పుడు భారీగా కలెక్షన్ అంటే కలెక్షన్ పరంగా చూసుకోండి భయ్య. సో 2 crores వచ్చాయి. బడ్జెట్ ఎంత పెట్టి తీసా మ్యాక్సిమం మనకు అంత తెలియదు. సో బడ్జెట్ అయితే పైసలు అయితే వచ్చినాయి అన్నాడు. సో నేను ఇప్పుడు టాపిక్ వచ్చేసి పైసల గురించి కాదు భయ్య. సో కదా బాగుందా లేదా సినిమా అనేది రివ్యూ నాది.
సో ఈ మూవీ లాస్ట్ వరకు ఇదే భయ్య 10 లక్షలు ఇలా వచ్చినాయి, ఇంతకీ ఇలా ఖర్చు పెట్టినో పంపించినవు, లాస్ట్ వరకు ఇదే ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ కా ట్విస్ట్ హైలైట్ ఉంటుంది. క్లైమాక్స్లో అయితే అబ్బా నవ్వుకున్నంత ట్విస్ట్ ఉంటుంది భయ్య. 3 ట్విస్టులు ఉంటాయి. ఆ 3 ట్విస్టులు నేను రివీల్ చేయను. సో ఇది భయ్య కథ. సో ఈ మూవీ చూసినాక నేను ఇచ్చే రేటింగ్ ఎంతో తెలుసా భయ్య? 5కి 4 భయ్య. 5కి 5 ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ ఒక్కటి నేను ఎందుకు ఇస్తానంటే ఇట్స్ ఎ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ మూవీ. అంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ. సో అందుకే ఇది కామన్ ఎవ్రీ మిడిల్ క్లాస్ లైఫ్లో జరిగేదే కథ తీసుకొచ్చిన మన డైరెక్టర్. సో ఇది భయ్య ఈ వారం నా రివ్యూ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం 4కి 5 అవుట్ ఆఫ్ 5కి 4 భయ్య. ఇది నా రివ్యూ. ఒకవేళ మీరు చూస్తే మీకు ఎలా అనిపించో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్య. ప్లీజ్ దయచేసి చిన్న సినిమా భయ్య, దయచేసి ఓటీటీ కోసం వెయిట్ చేయకండి. ప్లీజ్ దయచేసి థియేటర్కి వెళ్ళి మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో కలిసి చూడాల్సిన మూవీ. సో ప్లీజ్ దయచేసి ఓటీటీ కోసం వెయిట్ చేయకండి భయ్య. ప్లీజ్ రాండి భయ్య, థియేటర్కి వచ్చి మనం తెలుగు ఫిల్మ్ని గెలిపిద్దాం, అందులో మనం ఒక భాగం అయిదాం. సో దయచేసి ఓటీటీ కోసం చూడకండి ప్లీజ్, ఓటీటీ కోసం అయితే చూడకండి భయ్య. ప్లీజ్ తప్పకుండా మీరు అందరూ కలిసి మీ ఫ్యామిలీతో పాటు మీ ఫ్రెండ్స్తో పాటు అందరితో కలిసి చూడాల్సిన మూవీ ఇది.